ఓకే హాయ్ గాయ్స్, ఈ రోజు మన మూవీ రివ్యూ పేరు రెట్రో. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మనకు కూడా కొంచెం సపోర్ట్ గా ఉంటుంది కదా. ఓకే, ఈ మూవీ విషయానికి వస్తే మూవీ నేమ్ రెట్రో. దీంట్లో నటించింది ఎవరో మన అందరికీ తెలిసిందే, మన తమిళ యాక్టర్ సూర్య అన్న. దీంట్లో హీరోయిన్ పూజా హెగ్డే. వీళ్ళు ఇద్దరు యాక్టింగ్ అయితే చించి అవతల పడేశారు. ఓకే ఫ్రెండ్స్, ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 30 minutes, చాలా లాంగ్ టైం కదా. ఈ మూవీ స్టోరీ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. మన సూర్య అన్న అదే హీరో ఉన్నాడు కదా, హీరో సొంత తల్లిదండ్రుల దగ్గర పెరగలేదు. సొంత తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. మన సూర్య అన్న చిన్నప్పుడే చనిపోయారు. కాకపోతే సొంత తండ్రి తల్లి దగ్గర పెరగని మన సూర్య అన్న చాలా అంటే చాలా రూట్లెస్గా పెరుగుతాడు. ఫస్ట్లో మన సూర్య అన్న వాళ్ళ అమ్మగారు అయితే చనిపోతారు. వాళ్ళ అమ్మని కాశీలో దహనం చేస్తుండగా మన హీరోయిన్ పరిచయం అవుతుంది హీరోకి. అలా లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. కానీ లవ్ స్టోరీ సగం వరకే. మళ్ళీ సూర్య అన్నకి 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత మళ్ళీ పూజ గారు అనేది కనిపిస్తారు మూవీ సగంలో. ఏదేమైనా సరే రెట్రో మూవీలో అంతగా లవ్ స్టోరీ లేదనే చెప్పాలి. ఈ మూవీ మొత్తం గ్యాంగ్స్టర్స్ రౌడీలే కనబడతారు. దీంట్లో మన సూర్య అన్న కూడా ఓ గ్యాంగ్స్టర్ కొడుకే. ఈ మూవీలో మన హీరో హీరోయిన్లకి పెళ్లి అవుతుంది అన్నప్పుడు సూర్య వాళ్ళ నాన్న వచ్చి ఎలా అయినా సరే ఆ పెళ్లిని చెడగొడతాడు. దాంతో మన సూర్య అన్న కోపం వచ్చి వాళ్ళ నాన్నకి చెయ్యి నరికేస్తాడు. ఆ చెయ్యి నరకడం వల్ల మన సూర్య అన్న జైలుకు వెళ్తాడు. అలాగే హీరోయిన్ కూడా గొడవలు అంటే ఇష్టం ఉండదు. ఆ జైలు నుంచి మన సూర్య అన్న ఎలా అయినా సరే తప్పించుకుంటాడు హీరోయిన్ కోసం. లాస్ట్ కి తెలిసింది ఏంటంటే హీరోయిన్ ఓ ఐలాండ్ లో ఉంది అని తెలుస్తుంది సూర్య అన్నకి. దాంతో హీరోయిన్ కోసం మన సూర్య అన్న జైలు నుంచి తప్పించుకొని ఎలా అయినా సరే ఆ ఐలాండ్ కి వెళ్తాడు ఓ డాక్టర్ గెటప్ లో. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం ఏదో ల్యాగ్ సీన్స్ చూస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ ఇంటర్వ్యూల తర్వాత వన్స్ సూర్య అన్న ఐలాండ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి సినిమా ఓ రేంజ్ లో వెళ్తుంది. ఈ మూవీలో మన సూర్య అన్నకి నవ్వే అలవాట్లేదు. కానీ ఎలా అయినా సరే ఆ ఐలాండ్ కు వెళ్ళిన తర్వాత మన సూర్య అన్న నవ్వడం నేర్చుకుంటాడు. వీడేంట్రా నవ్వుల గురించి చెప్తుండో అని అనుకోవచ్చు మీరు. కానీ ఈ మూవీలో సూర్య అన్న నవ్వు అంత ఇంపార్టెంట్ ఈ మూవీలో. ఏదేమైనా సరే మన సూర్య అన్నకి అనుకున్నంత క్రేజ్ ని ఈ మూవీ ఇవ్వలేకపోయింది. అలాగే ఈ మూవీకి మనం రేటింగ్ ఎంత ఇద్దామో మీరే కామెంట్ చేయండి. అలాగే నా రేటింగ్ వచ్చేసరికి 3 points. కట్ అండ్ రైట్ గా చెప్తున్నా వినండి. ఈ మూవీ ఫ్లాప్ కాదు, బ్లాక్ బస్టర్ కాదు, యావరేజ్ మూవీ. కానీ ఈ మూవీతో మీరు ఫ్రెండ్స్తో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీతో కూడా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. మూవీ చాలా అంటే చాలా బాగుంటుంది. రెట్రో మూవీకి ఫ్యామిలీని తీసుకుని వెళ్ళండి, హిట్ 3 మూవీకి ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంటాయి 2 మూవీస్ కూడా. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మనకు కూడా సపోర్ట్గా ఉంటుంది.